హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వీట్ పొటాటోతో పులుసు చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయినేటప్పుడు 2 పెద్ద ఆనియన్స్ లేక 3 చిన్న ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర లేక వేయలేదు. ఇలాగా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గాక ఒక 4 టమాటాస్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినట్టు సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని కలబెట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత ఉంచి మనం స్లిమ్లోనే ఉంచి మంటని ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో టమాటాలు మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా గెంటితో మ్యాష్ చేస్తూ కలుపుతూ గుజ్జు గుజ్జుగా కర్రీ వచ్చేంత వరకు కలపాలి. ఈ స్టేజ్లో మనం ఒక స్పూను కారం వేసుకొని ఇలాగా రౌండ్గా సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద స్వీట్ పొటాటోస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత నిమ్మకాయంత సైజు గల చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని దీంట్లో ఇప్పుడు ఈ లిక్విడ్ని పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మరోసారి కలబెట్టుకొని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత మన కర్రీకి తగినట్టు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం కొంచెం లిక్విడ్గా కర్రీ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ నీళ్ళే పోసుకోండి. లేదు గుత్తంగా కావాలి అనుకుంటే, దగ్గరికి కావాలి అనుకుంటే కొన్ని తక్కువే వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని హైలో ఉంచి 5 to 7 మినిట్స్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఉప్పు కానీ కారం కానీ తక్కువగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా కొంచెం తక్కువగా ఉంటే పోసుకొని మూత పెట్టుకొని మరో ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా కుక్ అయిన తర్వాత మెంతుల ఆవాల పొడి వేసుకొని తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలను ఇలాగా దంచుకొని వేసుకొని కలబెట్టుకొని మళ్ళీ మూత ఉంచి మళ్ళీ 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా కుక్ చేసుకొని కలబెట్టుకుంటే ఈ స్టేజ్లో మనం కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలాగా మన స్వీట్ పొటాటో ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికింది అనిపిస్తేనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ టేస్టీ ఉండే స్వీట్ పొటాటో పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.